అబ్బబ్బా! ఏమన్నా ఉందా అసలు ఫ్రాకు? సూపర్ అంటే సూపర్ ఉంది. అమ్మో! నువ్వు అనుకోవటమే ఇంగ అది సూపర్ ఉందని. మా కళ్ళకి తాపడు అట్లా అమ్ముతారా? అనమాకండి అట్టా. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇది మోస్ట్ ట్రెండింగ్‌లో ఉందండి. మామూలు ట్రెండింగ్‌లో లేదు ఈ డ్రెస్ అయితే. సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. నాకైతే నచ్చింది అసలు పిచ్చ పిచ్చగా. ఇక్కడొచ్చేసి ఇంగా చూడండి కప్ ఫ్యాన్స్ అయితే పెట్టుకున్నా. రౌండ్ నెక్ పెట్టుకున్నా. ఇంకెదురైతే ఏమి వేయలేదు. తర్వాత ఆలోచించి ఏమన్నా వేయాలనుకుంటే వేస్తా, లేకపోతే సింపుల్గా అలాగైతే ఉంచుతా. ఇంకెక్కడొచ్చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఎంత లాంగ్ లెంత్ వచ్చిందో. ఈ యాత్తో అయితే నేను సైజ్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి 800 పెట్టుకున్నాను నేను డ్రెస్. ఇది చూడండి ఎలా ఉందో. అప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంది, అంటే ఒక నెల క్రితం ట్రెండింగ్లోనే ఉంది ఇది. కాకపోతే ఒక్క లేయర్ది కొన్నా నేను. ఇప్పుడు నేను పెట్టిందేమో 2 లేయర్లు పెట్టినా, అంటే 3 స్టెప్పులు పడా. ఇదేమో 2 స్టెప్పులు పడి ఉంది. ఇంకా అది తీసుకొని కొంచెం తక్కువ సైజులో పెట్టుకున్నా నేను. ఇంకెక్కడ చూడండి ఇంకా తిప్పేసుకుంటున్నా రౌండ్ నెక్ అయితే. ఇంకా తిప్పేయటం అందరికి వచ్చిందే కాబట్టి నేనైతే ఇంకా తిప్పేసేది పెట్టలేదు ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన వీడియో అయితే ముందుకు పోతాయి. చూస్తాను కానీ లైక్ అయితే చేయట్లేదండి. ఎక్కువ శాతం మా కళ్ళి ఇటువైపే చూసేవాళ్ళు ఎక్కువ ఉండరు. ఎందుకంటే మనకి ఇటువైపే ఎక్కువ తెలిసిపోయిందండి. నేనైతే షేర్ చేయలే అసలు. నేను ఛానల్ పెట్టినాను కూడా తెలియదు. వాళ్ళైతే అసలు ఒక్క లైక్ కూడా చేయట్లేదు. ఇటు మన కళ్ళే ఎక్కువ వీడియోస్ వస్తారు. ఇంకెక్కడ వచ్చేది చూడండి. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నా. అటువైపు ఇటువైపు అయితే కుట్టేసి జాయింట్ అయితే అయిపోయినాకైతే నేను ఇంకా చీరది పన్నా ఉంటుంది కదా, అదైతే కుట్టుకుందాం అనుకున్నా. ఈ చేతులు అయితే వేసుకోవాల్సింది నేను జాయింట్ హ్యాండ్స్. నేనైతే ఇంకా హ్యాండ్స్ అయితే వేయట్లేదు, లాస్ట్లో వేద్దాంలే అనుకున్నా. అదిగోండి ఫస్ట్ అయితే రెండు ఇది కటింగ్ వీడియో ఈ ఛానల్లో పెట్టలేదు. పెట్టాకైతే నేను మీకు చూపిస్తాను అండి. ఇక్కడైతే 2 మీటర్లు తీసుకున్నాను నేను ఫస్ట్ క్లాత్. ఆ 2 మీటర్లు అయితే కుచ్చు జాయింట్ చేసుకున్నా అటువైపు ఇటువైపు. ఇప్పుడైతే చీర మొత్తం ఎంత ఉందో అంతా 2 స్టెప్పులు కట్ చేసుకున్నా అనమాట పొడవు. ఇక్కడైతే జాయింట్ అయితే వేసుకుంటున్నా. 2 జాయింట్ సైడ్ జాయింట్లు వేసుకుంటున్నా. ఇంకెక్కడ బార్కి ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఇట్లా జిగ్జాగ్ ఉంటే మీరు మిషను దాంట్లో వేసుకోవచ్చు. నేనైతే హోల్డింగ్ చేసుకున్నాను. ఈ మిషన్ మీద సన్నగా అంటే సన్నగా మడత పెట్టుకుంటున్నా. ఎందుకంటే కొంచెం ఫినిష్ బాగా వచ్చిద్దని. సన్నగా మడత పెట్టుకున్నాక కుర్చీలు మన వైపు పెట్టుకోవాలి. మన ఇష్టం, వాళ్ళది అటు మన చేయాలి ఎటు ఉంటే అటు పెట్టుకోవచ్చు. నాకైతే నా వైపే కాబట్టి నేను పెట్టుకుంటున్నా. నేను కూడా చాలా రోజుల నుంచి సన్న కుర్చీ అయితే పెట్టట్లేదు. ఎప్పుడో మిషన్ నేర్చుకున్నప్పుడు పెట్టుకున్నా, ఇప్పుడు పెడుతున్నా. అందుకోసం నేను కూడా చిన్నగా నిదానంగానే పెడుతున్నా. మళ్ళీ చించటం అంటే ఊడదీయటం పెట్టడం ఎందుకులే అని నిదానంగా పెట్టుకుంటూ పోతున్నా. ఇది మాత్రం నిదానంగా పెట్టా. మళ్ళీ 2వ స్టెప్ అయితే ఫాస్ట్గా వచ్చేసింది. అంతేనండి, మనం కుడుతుంటే అదే వస్తూనే ఉంటుంది. మనం కుట్టకుండా ఉంటే అసలు ఏమీ రాదు. అంటే మనం కుడుతుంటేనే లుక్ చూడండి ఎంత బాగా వస్తుందో. అదిగోండి లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇట్టా పెట్టంగానే నేను జాయింట్ నాకైతే నచ్చింది కదా. ఇంకప్పుడే ఈ 2 జాడలే అనిపించింది. కాకపోతే మోకాలు పైకి వచ్చిద్దేమో అని తగ్గించా కదా. ఇంకా నేను అందుకోసమే మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ సూపర్ అంటే సూపర్ లుక్ వచ్చింది అసలు. ఫస్ట్ జాయింట్ చేసుకుంది. ఇప్పుడు నేను వైట్ జాయింట్ చేసుకుంటున్నా. వైట్ కుట్టాకైతే చూపిస్తా చూడండి. ఇదైతే ఫ్రంట్ వేద్దాము, వెనక పక్క వేద్దాం అనుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి.